ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. మరో 2 రోజుల్లో తులారాశి వారి జాతకులు ఒక ఆడ ఒక మగ వల్ల వణికిపోయే పరిస్థితి కలగబోతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇలా జరుగుతుందా అంటూ ఒక విధంగా చెప్పాలంటే నమ్మశక్యం కానట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది నిజము. ఏం జరగబోతుంది, ఆ ఆడ మగ ఎవరు, ఏం చెయ్యబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒక ఆడ ఒక మగ వలన మరొక 2 రోజుల్లో వీరి యొక్క జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి. ఆల్రెడీ ఉన్న వ్యక్తుల కొత్తగా పరిచయం అయ్యేవారా అంటే మీకు వారు అత్యంత సన్నిహితులు, ఆప్తులు కూడా. చాలా ఇష్టమైన ఒక స్త్రీ, ఒక పురుషుడు, వీరు ఇరువురి ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైన రోజుగా మిగలబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు చాలా మంచివారు, మీ మేలు కోరుకునేవారు. చాలా రోజుల నుంచి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టడం వల్ల కావచ్చు, మీకు సంబంధించిన విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెంగా తక్కువ స్థాయి చేసే విధంగా, తక్కువ పరిచే విధంగా మాట్లాడడం వల్ల కావచ్చు, ఇలాంటివి చేయడం వల్ల వారు దూరమయ్యారు. అయితే వారి వలన ఈ రోజుల్లో మీరు కొంచెంగా దుఃఖ శాతం ఎక్కువగా కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో మీ జీవితంలో వణికిపోయే మార్పులు ఇలాగే వస్తాయి. ఏ విషయం అంటే మీకు సంబంధించిన ఆస్తిపాస్తి విషయం కావచ్చు, ముఖ్యమైన లావాదేవీల విషయం కావచ్చు, వారి వలన కొన్ని ఆరోపణలు, కాస్తంత గొడవలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే వీలున్నంత సేపు మీరు చక్కగా శివారాధన చేసుకుని ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరమశివుణ్ణి కష్టాన్ని తొలగించమంటూ వేడుకోండి. భగవంతుడు తప్పకుండా ఆపద నుండి బయటపడేస్తాడు. కుదిరినప్పుడల్లా నిత్యము ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా పఠించుకుంటూ ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి వీలైతే గనక శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని సన్నిధిలోనే కాస్తంత సేపు సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా పరమశివుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క కష్టం ఏదైనా, ఎంతటి సమస్య అయినా మనుషులు తీర్చలేరు. భగవంతుడు ఇట్టే తీర్చేస్తాడు. డబ్బుకు సంబంధించిన అప్పులు కానీ, లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవడం కానీ, ఇటువంటి ఏదైనా మీ యొక్క జీవితంలో సమస్య ఉంటే గనక లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు దీపంలో ఒక్క లవంగాన్ని వేసుకుని చక్కగా అమ్మవారిని నమస్కరించుకుని మీరు ఖచ్చితంగా మీ కోరిక చెప్పుకోండి, నెరవేరుతుంది. ఏదైతే కోల్పోయారో రావాల్సిన వస్తువు కానీ, బంగారపు వస్తువులు కానీ, డబ్బు కానీ, మీ కోరికనైతే మనసులో చెప్పుకొని అమ్మకు సంకల్పం చెప్పుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం, కటాక్షం తొందరగా మీకు కలుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖచ్చితంగా అమ్మవారి కటాక్షంతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఒక రోజులో కాకపోయినా ముందు రోజుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహంతో అద్భుతాలు కలుగుతాయి. అయితే మరొక 2 రోజుల్లో ఈ రాశి జాతకులకు ఈ విధంగా ఒక ఆడ ఒక మగ వలన ప్రతికూలత కనిపిస్తుంది. సమాజంలో పరువు ప్రతిష్టలకు భంగం కలగొచ్చు, ధనపరంగా నష్టం కలగవచ్చు. అందువలన ఏమిటంటే గనక మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. వచ్చే అవకాశం గురించి కానీ, రాబోయే ధనం గురించి కానీ ఎవరితో చర్చించొద్దు. ఒంటరిగా ఉంటూ మీ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. వారు మీ బంధువుల్లో, స్నేహితుల్లో, ఎక్కడైనా పనిచేసే చోట కూడా ఉండొచ్చు. కావున అప్రమత్తంగా ఉండండి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా ఎక్కువసేపు పఠించుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.